హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు వీడియో మామిడికాయ రైస్ అండి. ఈ మామిడికాయ సీజన్లో ఎన్నిసార్లు మామిడికాయ రైస్ చేసుకుంటామో కదా. మామిడికాయ సీజన్ అయ్యేలోపు మామిడికాయతో మామిడికాయ పప్పు, మామిడికాయ రైసు, మామిడికాయ చట్నీ, మామిడికాయ బజ్జీ, మామిడికాయలో ఉప్పు కారం వేసుకొని తినడం, ఇలా చాలా చేసుకొని తింటాము. నేను మామిడికాయ సీజన్ అయ్యేలోపు ఇవన్నీ లెక్కలేనన్ని సార్లు చేసుకొని తింటూ ఉంటాను. మామిడికాయ అన్నం చేయడానికి 2 గ్లాస్ రైస్కి 1 మామిడికాయ తీసుకున్నాను. ఈ మామిడికాయని బెంగళూరా లేదా అట్టి మామిడి అంటారు. ఈ మామిడికాయ పై పొట్టు అంతా తీసేయాలి. పొట్టు తీసిన తర్వాత మామిడికాయని తురుముకోవాలి. ఇలా చిన్న హోల్స్లో తురుముకోవాలి. నేను చిన్న హోల్స్లో మామిడికాయని తురుము పెట్టుకున్నానండి. చూడండి, ఇలా పుల్లలుగా ఉండాలి. ఇలా తురిమి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత రైస్ చేసుకోవాలి. మామిడికాయ రైస్ అనేది వేడిగా ఉండాలి. అందుకే ముందుగా మామిడికాయని తురిమి పెట్టుకున్నాను. తర్వాత రైస్ చేసుకోవాలి. ముందుగా రైస్ను నానపెట్టుకున్నానండి. 1/2 అవర్ అయింది నానపెట్టుకొని. ఇప్పుడు రైస్ చేసుకోవడానికి స్టవ్ పైన ఎసురు పెట్టుకోవాలి. ఎసురు బాగా తెల్లుతున్నప్పుడు రైస్ వేసుకోవాలి. ఎసురు బాగా తెల్లుతుంది. ఇప్పుడు రైస్ వేసుకొని రైస్ వండుకుందాము. నేను రైసు వండుకునేసానండి. వేడిగా ఉంది రైసు. నేను కొంచెం పెద్దగా ఉండే హాట్ బాక్స్ తీసుకున్నాను. ఈ హాట్ బాక్స్లో మామిడికాయ తురుమును కొద్దిగా లేయర్స్గా వేసుకోవాలి. దానిపైన వేడిగా ఉన్న రైస్ను వేసుకోవాలి. మళ్ళీ రైస్ పైన మామిడికాయ తురుమును, దానిపైన రైసు ఇలా లేయర్స్గా వేసుకోవాలి. ఇలా ఎన్ని లేయర్స్ అయినా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల రైస్ వేడిగా ఉంది కదా, ఆ వేడికి మామిడికాయ అంతా బాగా ఉడికిపోతుంది. 2 మినిట్స్ అలాగే మూత పెట్టి ఉంచాలి. ఈలోపు మనం పోపు పెట్టుకుందాము. స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. మామిడికాయ రైస్కి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుందండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా కచ్చాపచ్చాగా దంచి వేసుకున్నాను. రైస్ తినేటప్పుడు పచ్చిమిర్చి కూడా తినడానికి చాలా బాగుంటుంది. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని వేయించుకున్నాక కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత వేయించిన పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లీలు కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను. మామిడికాయ రైస్లో పల్లీలు ఎక్కువగా ఉంటే తినడానికి చాలా బాగుంటుంది. తర్వాత కొద్దిగా పచ్చి శనగపప్పు కూడా వేసుకున్నాను. పప్పులన్నీ వేగిన తర్వాత 1/2 స్పూన్ మెంతి పౌడర్, 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా ఇంగువ వేసుకొని వేయించుకొని రైస్లో కలుపుకోవాలి. వేడి రైస్లో మామిడికాయని లేయర్స్గా వేసి మూత పెట్టుకున్నాం కదా. 2 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ పోపు అంతా రైస్లో వేసి బాగా కలుపుకోవాలి. ప్రతి సంవత్సరం మామిడికాయ సీజన్లో మామిడికాయ రైసు నేను ఇలానే చేస్తానండి. చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ఇలా ట్రై చేయకుండా ఉంటే ఒకసారి చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా రైస్ అంతా కలుపుకుంటే మామిడికాయ రైస్ రెడీ. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.